అబ్బా! ఇవాళ ఏ కూర తినాలనిపించట్లేదు అనిపించినప్పుడు ఏదైనా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఇవాళ గోంగూర పచ్చడి చేస్తున్నా. ముందు నూనెలో కొంచెం జీలకర్ర, ధనియాలు మరియు మిరపకాయలు వేసుకొని వేపుకొని పక్కకు తీసేసాను. అదే నూనెలో ఇప్పుడు గోంగూర వేసుకొని బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కకు తీసుకున్న మిరపకాయలని కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా అవుతే సరిపోతుంది. ఇందులో మనం ఫ్రై చేసుకుంటుండే గోంగూరను వేసుకొని స్పూన్తో బాగా కలిపెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసి మనం రోటిలో దంచుకోలేం కాబట్టి మిక్సీలో వేసుకోవడం అన్నమాట ఇది. సో ఇంపల్స్ మోడ్లో అంటే మిక్సీని బటన్ వెనక్కి తిప్పుతాం కదా, అలా కాకుండా ముందుకి ఒక 2-3 సార్లు తిప్పేసుకుంటే ఇలా చక్కగా రోట్లో చేసుకున్నట్టు గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఉంటుంది. అసలు ఏ కూర దీనికి సాటి రాదు. అన్నం అంతా దాంతో ముగిచ్చేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.